హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా డాలస్ వీడియోస్ ఎడిటింగ్ అవుతూనే ఉంది. మీన్వైల్ మేము లాస్ట్ వీకెండ్ క్యాంపింగ్కి వెళ్ళాము. ఈ వీడియో క్యాంపింగ్ గురించి కొంచెం లెంతీ ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఏంటి క్యాంపింగ్ అని చెప్పేసి చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో క్యాంపింగ్ అంటే బయటికి వెళ్ళి మేము గ్రిల్ చేసుకొని ఒక 1 నైట్ అక్కడ బయట స్టే చేయడం అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్గా క్యాంపింగ్కి గ్రిల్ చేసుకోవడము. సో ఈసారి మాత్రం గ్రిల్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి స్పెషల్ ఐటమ్స్ తీసుకెళ్దామని చెప్పేసి, అందులో వన్ ఆఫ్ ద స్పెషల్ ఏంటంటే ఫిష్ అనమాట. ఆ ఫిష్ కూడా పీసెస్గా కట్ చేయకుండా ఫుల్ ఫిష్నే కాల్చి తిన్నాము అని చెప్పేసి అనుకున్నాము. సో అందుకనే ఇది పాంఫ్రెట్ ఫిష్ అంటారు దీన్ని యాక్చువల్గా. సో దాన్ని క్లీన్ చేయించాను, లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో క్లీన్ చేయించి లోపల అంతా క్లీన్ చేసి, బట్ కట్ చేయలేదన్నమాట. పీసెస్ లాగా రెగ్యులర్గా కట్ చేస్తాం కదా, అలా కట్ చేయలేదు. జస్ట్ మొత్తం అలానే తీసుకొచ్చేసాము. కాన్సెప్టే లైక్ ఫుల్ ఫిష్ కాల్చాలి అనేది. సో ఇలా తీసుకొచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఇలా కాట్లు పెట్టుకొని లైక్ మ్యారినేట్ చేయడం కోసము ఇలా కొంచెం ఆ మ్యారినేషన్ ఉప్పు కారం అనేది లోపలికి వెళ్తాయని చెప్పేసి ఇట్లా కాట్లు పెట్టుకున్నాము. ఒక 2 years బ్యాక్ ట్రై చేసాము, చాలా బాగుండే అనమాట ఫిష్. సో అందుకే మళ్ళీ ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాము. సో ఇంకా ఇలా అన్ని ఫిషెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక మ్యారినేషన్ ప్రిపేర్ చేసాము. జస్ట్ లైక్ మన రెగ్యులరే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం లెమన్ కూడా. ఇది క్యాంపింగ్ వీడియో కాబట్టి నేను జస్ట్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాము. ఇదంతా రెగ్యులర్ మసాలా అనేది మనం ఇంట్లో ఫిష్ ఫ్రై చేసుకున్నట్టుగానే ఆ మసాలాతోనే దీనికి మొత్తం. బట్ ఇవన్నీ ఏంటంటే మేము 1 day ముందు, లైక్ రేపు క్యాంపింగ్ అంటే వెళ్తుంటే లైక్ 1 day ముందే తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఫ్రిడ్జ్లో. సో దట్ కొంచెం మంచిగా మ్యారినేట్ అయ్యి ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది ఫిషెస్కి అని చెప్పేసి. సో ఇట్లా అంతా ఆ కాట్ల వల్ల లోపలికి వెళ్తుంది అని చెప్పేసి మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈ మ్యారినేట్ చేసిన ఫిషెస్ని ఒక అల్యూమినియం ఫాయిల్లో ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసాము. బట్ స్టిల్ ఎంతైనా కొంచెం ఫిష్ లోపలికి వెళ్ళదు కదా, మసాలా ఓన్లీ ఆ పైననే ఉంటుంది. ఈవెన్ రెగ్యులర్గా మనం ఫ్రై చేసిన స్మాల్ పీసెస్గా కట్ చేస్తే లైక్ కొంచెం లోపల వరకు వెళ్తుంది ఆ ఉప్పు కారం అనేది. బట్ ఇలా కొంచెం మొత్తం హోల్ ఫిష్ ఉండేసరికి అంత లోపలికి వెళ్ళదు. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు ట్రై లైక్ ఒక ఫుల్ ఫిష్ని ఎట్లా ఫ్రై చేస్తే ఎట్లుంటుంది అనేది. సో ఇంకా ఇలా దీన్ని అల్యూమినియం ఫాయిల్లో ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లివర్ అనమాట, మై ఫేవరెట్. లివర్ని రెగ్యులర్గా మనము కుక్ చేసుకొని ఫ్రై చేసుకొని తినడం కంటే లైక్ మంట మీద కాల్చినప్పుడు అసలు ఆ టేస్టే చాలా డిఫరెంట్గా వస్తుంది. సో అందుకోసమని లివర్ని దట్టు లైక్ సీక్లో కుచ్చి కాలుద్దాము అని చెప్పేసి ప్లాన్. అందుకోసం మొత్తం మ్యారినేట్ చేసి ఇంకా దీన్ని కూడా 1 day నైట్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాము. సో దీనికి కూడా సేమ్ మసాలానే, బట్ లైక్ నేను షాప్లో కొనుక్కొచ్చిన ఒకటి లివర్ మసాలా అని ఉంది. సో అది కొంచెం యాడ్ చేశాను. రెగ్యులర్ ఉప్పు కారం అవన్నిటితో పాటు ఇది కూడా యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకో స్పెషల్. యాక్చువల్గా ఇది గ్రీన్ చికెన్ కూడా మొత్తం పీసెస్ కట్ చేసి కాకుండా ఒక హోల్ బర్డ్ మొత్తంని స్లో కుక్ చేసి రోస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. దట్టు లైక్ గ్రీన్ మసాలాతోటి. సో అందుకనే షాప్ వాడిని లైక్ కట్ చేయకుండా డైరెక్ట్ ఫుల్ చికెన్ తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇంట్లోకి తీసుకొచ్చి మధ్యలో ఓన్లీ ఆ చెస్ట్ పీసెస్ స్ప్లిట్ చేసి ఇంకా కొన్ని సేమ్ ఫిషెస్కి పెట్టినట్టే దీనికి కూడా నైఫ్తో కొన్ని అక్కడక్కడ ఘాట్లు పెట్టేసాము, లైక్ మసాలా అంతా కొంచెం లోపలికి వెళ్ళడం కోసము. చెప్పినా కదా, లైక్ మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా చికెన్ థైస్, చికెన్ వింగ్స్, లెగ్స్ అవన్నీ తీసుకొస్తున్నారు. బట్ నేను మాత్రం స్పెషల్స్ మాత్రమే ట్రై చేద్దామని చెప్పేసి ఒకటి లివర్, ఒకటి ఫిష్, ఇదేమో గ్రీన్ చికెన్, దట్టు ఫుల్ బర్డ్. చూడాలి, లైక్ మీరు చూసారు ఎంత బాగా టర్న్ అయిందో ఇది. నెక్స్ట్ దీనికి అంతా మొత్తం దీనికి అదంతా ప్లే చేస్తుంటేనే అయితే ఏదో మసాజ్ చేసినట్టే అనిపించింది, బాడీ మసాజ్ చేసినట్టుగా. యూజువల్గా గ్రిల్ ఎప్పుడు గ్రీన్ మసాలా గ్రిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఈ ఫుల్ బర్డ్ అని కాదు, రెగ్యులర్గా పీసెస్ చేసిన తర్వాత కూడా. సో ఇది కూలర్ అనమాట.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కూలర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసి కూలర్లో పెట్టేసుకొని కొంచెం దీని మీద ఐస్ ఫిల్ చేస్తాం, సో ఈవినింగ్ వరకు ఉంటుందని. ఈ కార్ చూసి నవ్వుకోవద్దు. మా క్యాంపింగ్ అంటే ఇంత సంత ఉంటుంది యాక్చువల్గా. అమెరికన్స్ అయితే యూజువల్గా నార్మల్గా క్యాజువల్గా వెళ్ళిపోతారు. మేమైతే మాత్రం ఇంత స్టఫ్ ఉంటుంది. కార్లో ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు అనమాట. ముందు సీట్ల మీద, లైక్ కింద కాళ్ళ దగ్గర, అబ్బా అసలుకి ఆల్మోస్ట్ ఒక ఇల్లు మొత్తం తీసుకెళ్ళినట్టే ఉంటుంది. ఫైర్ పిట్ కోసం వుడ్, లైక్ బార్బెక్యూ చేసుకోవడం కోసం కోలు. చూస్తున్నారు కదా, మా వివి కూర్చోవడానికి మాత్రమే ప్లేస్ ఉంది, మిగతా అంతా ఫిల్ చేసినాము. సో మేము వెళ్తుంది బ్లాక్ రాక్ స్టేట్ పార్క్ క్యాంప్ గ్రౌండ్ అని చెప్పేసి క్యాంపింగ్ వెళ్ళే ప్లేస్. మేము లాస్ట్ 2 years ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ వెళ్తాము. అండ్ వీటికి ఆల్మోస్ట్ 6 months ముందు బుక్ చేసుకోవాలన్నమాట. మేము వింటర్లో బుక్ చేసుకున్నాము ఈ క్యాంప్ది కూడా. అండ్ లాస్ట్ 2 years వేరే ప్లేస్కి వెళ్ళాము. ఈసారి ఒక కొత్త ప్లేస్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళుంటే వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే సర్లే అని ఇది ట్రై చేద్దామని వెళ్తున్నాము. ఇది ఆల్మోస్ట్ మేము ఉండే ప్లేస్ నుంచి 1 hour. ఈ ఇయర్ మా విహాన కూడా మిస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ లైక్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలా మంది ప్రిఫర్ చేస్తారు క్యాంపింగ్ వెళ్ళడం అనేది. ఏంటంటే రోజు ఇంట్లో ఉండి లైక్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ అలా. మన దగ్గర కూడా అంతకుముందుకు ఒక కాన్సెప్ట్ ఉండేది, వండుకొని తినడానికి లైక్ బయటకు వెళ్ళే వాళ్ళమాడు, లైక్ ఫారెస్ట్లో కానీ అట్లా పిక్నిక్ అనేవాళ్ళము, డిఫరెంట్గా అనేవాళ్ళము. బట్ ఇప్పుడు ఎంతవరకు వెళ్తున్నారో తెలీదు. బట్ ఇక్కడ మాత్రం లైక్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము, చాలా బాగా అనిపిస్తుంది. బట్ ప్రిపరేషన్ మాత్రం చాలానే కావాలి క్యాంపింగ్ వెళ్ళడానికంటే. కొంచెం వుడ్స్లో ఉంటుంది అనమాట, చుట్టూ చెట్లు అవన్నీ ఉంటాయి, సో మస్కిటోస్ అలా ఉంటాయి. అండ్ ఇంకా వాటర్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనమే తీసుకెళ్ళాలి. అక్కడ మాత్రం వాళ్ళు మనకు ప్లేస్ ఇస్తారు, అందుకే టెంట్స్ కూడా ఇవన్నీ మ్యాండేటరీ. అండ్ బాగుంటుంది కొన్ని ప్లేసెస్లో, ఈవెన్ కయాకింగ్ అని లైక్ రివర్లో వెళ్ళడము అవన్నీ ఉంటాయి. మేము వెళ్ళిన ప్లేస్లో కూడా మంచి పాండ్ ఉందన్నమాట, మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అక్కడ అసలు గ్యాంగ్ మొత్తం రచ్చ చేసింది. ఫైనల్గా ఇంకా క్యాంప్ గ్రౌండ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడే కనిపిస్తుంది, ఇది ఎంట్రన్స్. మేము ఆల్రెడీ ప్రీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి లైక్ చెక్ ఇన్, ఇక్కడ మనీ పే చేయడం అదంతా ఏముండదు. అండ్ ఇవన్నీ పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు, $20 per day అనమాట. బట్ మ్యాండేటరీగా 2 days బుక్ చేసుకోవాలి. సో $40 లైక్ 2 daysకి కలిపి. సో మేము లైక్ ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సండే మధ్యాహ్నం వరకు బుక్ చేసాము. బట్ ఫ్రైడే రోజు రెయిన్ ఉండడం వల్ల మేము వెళ్ళలేదు. సో ఇంకా సాటర్డే వచ్చాము. ఇది ఎంట్రన్స్లో ఎక్కడ చూసినా సరే నో ఆల్కహాల్. ఇవన్నీ స్టేట్ పార్క్స్ అనమాట, అందుకే డ్రింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్. సో అందుకని ఎక్కడ చూసినా సరే నో ఆల్కహాల్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఈ క్యాంప్ గ్రౌండ్ అనమాట. ఆల్మోస్ట్ ఇది పెద్ద క్యాంప్ గ్రౌండ్ ఏం కాదు, బట్ ఆల్మోస్ట్ ఒక 50 to 60 sites అయితే ఉన్నాయి. అండ్ వాల్స్లో ఏముండదు, లైక్ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా, చిన్న పోల్ టైపు, ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ మధ్యలో మనకి ప్లేస్ ఇచ్చేస్తారన్నమాట. మాది ఇప్పుడు 16 స్లాట్ నంబరు. సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఆ 16 వరకు ఉన్నదంతా మనకనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 4 sites బుక్ చేసాము. మేము 8 families వెళ్ళాము. చాలా పెద్ద గ్యాంగ్. మాది నంబర్ 16. కొంచెం గ్రౌండ్ అనీవెన్గా ఉండే కొన్ని సైట్స్లో, బట్ దీంట్లో మాత్రం బాగానే ఉండే అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లేస్, ఇదే వాళ్ళు మనకి ఇచ్చేది జస్ట్ ఎంటీ ప్లేస్ అనమాట, అన్నీ మనమే తీసుకెళ్ళాలి. సో మేము ఇంకెళ్ళగానే ఫస్ట్ అయితే టెంట్ సెట్ చేసుకుందామని చెప్పేసి, అప్పటికే మధ్యాహ్నం అయింది, 2 అయిపోయింది. సో ఇలా కింద టార్ప్ వేస్తామన్నమాట, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి. టెంట్ వేసే ముందు ఇట్లా టార్ప్ వేసేసి కింద ఆ మాయిశ్చర్ కానీ లైక్ నైట్ పచ్చిగా అవుతుంది కదా, అలా ఏమవకుండా అని చెప్పేసి కింద టార్ప్ వేస్తాము. మా వివి ఇంకా సామాన్ అంతా కింద పెట్టడానికి ఆమె హెల్ప్ చేస్తూ ఉంది. అంటే ఆమె మాత్రమే తెచ్చుకుంటుంది అనుకోండి, లైక్ ప్లే మ్యాట్ అలాంటివి. సో ఇంకా టార్ప్ వేసిన తర్వాత నెక్స్ట్ టెంట్ అనమాట. మాకు లాస్ట్ ఇయర్ వేరే టెంట్ ఉండే, లాస్ట్ 2 years లైక్ చాలా కష్టమైంది. ఈ టెంట్ ఏంటంటే 1 click tent అంటారనమాట. సో ఇది చాలా ఈజీ, ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. వేరే టెంట్స్ అంటే చాలా అన్ని ఫిట్ చేయాల్సి వస్తుంది, బట్ ఇది చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది మాది 6 people ఆల్మోస్ట్ 6 peopleకి వస్తుంది ఈ టెంట్. మధ్యలో అవి ఉన్నాయి కదా పోల్స్ టైపు, అవి మనం చేయాల్సిందిలో ఏంటంటే ఇలా టెంట్ని ఇట్లా పెట్టేసి దాన్ని పైకి అనడము. అయిపోయిన తర్వాత ఒక చిన్న బటన్ ఉంటుంది అనమాట, ఆ బటన్ దగ్గర జస్ట్ దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆ బటన్ అందులో క్లిక్ సౌండ్ వచ్చే వరకు చేసామనుకో, అంతే, ఇంకా ఈజీ అయిపోతుంది. జస్ట్ చుట్టూ మళ్ళీ ఇంకా వేరే పెట్టుకోవాలి. చూద్దాం ఇప్పుడు. ఆల్మోస్ట్ లైక్ ఇది 6 people, చాలా చాలా బాగుంటుంది లోపల కూడా.
ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది కొంచెం అట్లా పైకి అది ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి అక్కడ జస్ట్ క్లిక్ అనే వరకు అట్లా 4 సైడ్స్ మనం ఎక్స్పాండ్ చేసామనుకో ఆటోమేటిక్గా మనకి టెంట్ షేప్ వచ్చేస్తుంది వెంటనే. బుడ్డోళ్ళు అందరు హెల్ప్ చేస్తున్నారు నాకు టెంట్ వేయడానికి. మళ్ళీ అవి బిజీ ఉంది వీడియో షూట్ చేయడంలో. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ డన్. బట్ ఏంటంటే ఇది గాలికి కానీ దేనికి ఎగిరిపోకుండా ఉండడం కోసము చుట్టూ అన్ని పిన్స్ ఉంటాయి అనమాట గ్రౌండ్లో పెట్టడం కోసం. ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లా పిన్స్ 4 సైడ్స్ అట్లా పిన్స్ పెట్టుకొని, అండ్ ఈవెన్ థ్రెడ్స్ కూడా ఇస్తారు. ఆ థ్రెడ్స్ కూడా ఏంటంటే కొంచెం గట్టిగా గుంజి మనం కట్టేసి లైక్ భూమిలోకి ఆ పిన్స్ పెట్టాలి. మేము పిన్స్ పెడుతుంటే మా వివిధ కట్టెపుల్లలు ఏరుకొచ్చి ఈ కట్టెపుల్లలు పెట్టి డాడీ అంటుంది. ఇంకా ఆల్మోస్ట్ డన్. కిడ్స్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ టెంట్ అనగానే. అసలు అదొక డిఫరెంట్ ఫీలింగ్ వాళ్ళకి. ఐరా పాప కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది టెంట్ చూడగానే. ఈ టెంట్లో ఇంకో స్టెప్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, ఇంకా నెట్గా కనిపిస్తుంది కదా. సో అదేంటంటే ఇప్పుడు పైన ఇంకో కవర్ ఉంటుంది, అది మాత్రం మ్యాండేటరీ. ఏంటంటే 2 విధాలుగా యూజ్ అవుతుంది. అంటే ఒకటి సన్ నుంచి, అండ్ ఈవెన్ వర్షం పడ్డా సరే కానీ మనకి లోపలికి వాటర్ వెళ్ళకుండా అన్నమాట. ఇఫ్ వెదర్ బాగుందనుకో మనం అది తీసేసుకోవచ్చు కొంచెం గాలాడడం కోసము. బట్ స్టిల్ ఈవెన్ చుట్టూ మీకు తర్వాత నేను లోపల చూపిస్తాను. లోపల కూడా అంత విండోస్ అన్నీ ఉంటాయి యాక్చువల్గా. ఇంకా కొన్ని ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకోటి తీసుకొచ్చారు, వాళ్ళదైతే ఏకంగా క్లాజెట్ కూడా ఉంది. 8 పీపుల్ టెంట్, చాలా బాగుండే. సో ఇంకా మేము నెక్స్ట్ అంతా అన్లోడ్ చేయడం కోసం కార్ తీసుకెళ్ళి పక్కన టెంట్ పక్కనే పెట్టేసుకున్నాము. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. లైక్ ఎక్కడో పార్క్ చేయాల్సి వస్తే అక్కడ నుంచి సామాన్ అంతా మోసుకురావాలి, దాని బదులు ఇక్కడే పక్కనే పెట్టుకున్నాం అనుకో. చాలా వరకు సామాన్ అయితే మేము అయితే కార్లో నుంచి దించని కూడా దించలేదు, అందులోనే ఉన్నది. లైక్ ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్నాము. ఇంకా మా వివి దుకాణం స్టార్ట్ చేసింది, టాయ్స్ ఇంకా అవన్నీ బయటకు తీసేసి. అండ్ మేము మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2కి వచ్చాము. సో టెంట్ వేయగానే ఫస్ట్ ఏం చేసామంటే ఇంకా అందరము ఫుడ్ అంతా తెచ్చుకున్నాము, అది తినడం స్టార్ట్ చేసాము. లైక్ అడుక్కునేవాడికి లైక్ 10 రకాలు అంటారు కదా, అట్లనే ఈ ప్లేట్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒకరు పుదీనా రైస్ తీసుకొచ్చారు, ఒకరు సాంబార్ రైస్, మిల్ మేకర్ కర్రీ, పప్పు, అట్లా చాలా డిఫరెంట్ థింగ్స్తో ఇంకా లంచ్ ఫినిష్ చేసాము. ఇప్పుడు ఇది టెంట్ లోపల ఇందాక బయట చూసారు కదా, ఇది లోపల ఇదంతా ఇంకా మేము కింద వేయలేదు, బెడ్ అవన్నీ వేయలేదు. బట్ ఇది పైన చూస్తే ఇక్కడ పైన 2 విండోస్ ఉంటాయి, సైడ్కి ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి కూడా మనం మొత్తం జిప్ చేసుకోవచ్చు అనమాట. మొత్తము డిపెండ్స్ ఆన్ ద వెదర్ని బట్టేసి. ఇది ఓవరాల్ టెంట్. లైక్ వన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్గా ఇంత బాగా టెంట్ వేసిన తర్వాత ఫోటోలు దిగకుండా ఉంటామా. సో నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ ఫోటోలు దిగేసి నెక్స్ట్ ఇంకా ఇందాక చెప్పినట్టు కానీ ఈ క్యాంప్ గ్రౌండ్కి ఒక పాండ్ ఉందన్నమాట, ఒక చిన్న పాండ్. దాని దగ్గర ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ బీచ్, వాళ్ళు ఇసుకంతా తీసుకొచ్చి అక్కడ బీచ్ క్రియేట్ చేశారు. అది సూపర్ అసలు యాక్చువల్గా. ఇగో మా గ్యాంగ్ రొనాల్డో వెళ్తున్నాడు. సే హాయ్ దైత్. ఇక్కడ క్రియేట్ చేసిన బీచ్ చాలా బాగుండే, అండ్ లైఫ్ గార్డ్ కూడా ఉండే అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు చాలా బాగుండే, చూసారుగా. మళ్ళీ నో ఆల్కహాల్. మేమేం తెచ్చుకోలేదు అందుకే. ఇంకా అందరం ఆల్మోస్ట్ బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ పాండ్, అండ్ ఆ ఇసుక కనిపిస్తుంది కదా, అదంతా క్రియేటెడ్ అనమాట. వాళ్ళు తీసుకొచ్చి ఆల్మోస్ట్ బీచ్ ఫీలింగ్ వచ్చేలాగా. వాటర్ చాలా బాగుండే. అండ్ కొంచెం ఇది సమ్మర్ కాబట్టి ఈ వెదర్కి అసలు వాటర్ కొంచెం వామ్గా ఉండే. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కిడ్స్ అనే కాదు, మేము ఆల్మోస్ట్ 20+ పీపుల్ ఉన్నాము. ఆ సగం ప్లేస్ మేమే ఆక్యుపై చేసామన్నమాట. మేము చేసే రచ్చరచ్చకి వాటర్ కొట్టుకోవడము అవన్నీ చూసి జనాలందరూ మమ్మల్నే చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారా బాబు అన్నట్టు.
మా వివికి వాటర్ పిచ్చి, వివి కానీ విహానకు కానీ వాటర్ అంటే మస్తు పిచ్చి యాక్చువల్గా. సో వాటర్ చూడగానే ఆగలేదు, ఇంకా లైఫ్ జాకెట్ వేసేసి వదిలేసాము. ఫుల్ ఆడుకుంది ఆల్మోస్ట్ 1 hour వాటర్లోనే. ఇంకా మేమందరము ఒకరి మీద ఒకరిని లోపలికి తోయడము, వాటర్ పోయడము, లాస్ట్కి కింద ఇసుక కూడా కొట్టుకున్నాము. ఆబ్వియస్గా ఎక్కడికి పోతాయి కదా మనవి. బట్ చాలా బాగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ గ్యాంగ్ మొత్తం ఫస్ట్ టైం. యూజువల్గా చాలా వెళ్తుంటాము, చాలా సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ ఇలా అందరం కలిసి మేము ఒక దగ్గర ఇంతగానం టైం స్పెండ్ చేసి అంత ఫన్ వచ్చిందంటే చాలా బాగుండే. వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారనమాట. లైఫ్ గార్డ్స్ లైక్ వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. కొంచెం ఆ లైన్ క్రాస్ చేస్తే చాలు వాళ్ళు విజిల్ వేసుకుంటూ వెనకాల నుంచి వచ్చి లోపలికి రమ్మని చెప్పడము. అండ్ ఇది తిప్పి కొడితే లైక్ మన నడుము వరకు వస్తుంది అంతే. అందుకని కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఎక్కువ అంత రికార్డింగ్ చేయలేదు, కొన్ని అక్కడక్కడ రికార్డ్ చేసి ఇంకా మేము మోస్ట్లీ ఆడుకోవడంలోనే టైం అంతా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇంకా ఇవంతా ఆల్మోస్ట్ ఒక 1 hour ఇక్కడ స్పెండ్ చేసి బ్యాక్ క్యాంప్కి వచ్చేసి ఇంకా ఫైర్ పిట్ లైక్ మంట వేయడం స్టార్ట్ చేసాము. అంటే వెదర్ అంత చల్లగా ఉందని కాదు, కానీ 2 things. ఒకటి, మేము తర్వాత బార్బెక్యూ చేసుకోవాలి కాబట్టి దానికోసం బొగ్గులు కావాలి కదా అని చెప్పేసి ఒకటి. ఇంకోటి, దోమలు కూడా ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ మంట స్టార్ట్ చేసి పెట్టేసి అంటే ఆ పొగకి అవంతా లైక్ చుట్టుపక్కల దోమలు అవన్నీ కూడా రావని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వాటర్లోంచి రాగానే ఫస్ట్ అయితే మంట స్టార్ట్ చేసాము. కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి వుడ్ అంతా మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము. లైక్ అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ కాస్ట్ కూడా సేమే. బట్ మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము, ఎందుకులే మళ్ళీ అక్కడ దొరకపోతే ఎందుకు అని చెప్పేసి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా లైక్ వాళ్ళు ఇచ్చిందే ఈ ఫెసిలిటీ. ఇప్పుడు బార్బెక్యూ చేసుకోవడానికి కానీ, ఈ ఫైర్ పిట్ వేసుకోవడానికి కానీ, ఇదంతా లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సైడ్కి ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీ సైడ్కి ఇలా ఫైర్ పిట్ సెటప్ ఒకటి, ఒక బెంచ్ కూడా ఉంటుంది. లైక్ కైండ్ ఆఫ్ మనం కూర్చొని తినడానికి కానీ, ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి కానీ అలా ఒక బెంచ్ కూడా ఉంటుంది. సో మేము ఇంకా ఫైర్ పిట్ వేసి నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాము. బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు మేము లాస్ట్ 2 years వెళ్ళిన దానికంటే కూడా ఇక్కడ చాలా క్లీన్గా ఉన్నాయి. బాత్రూమ్స్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ హాట్ వాటర్ కూడా వస్తుందన్నమాట షవర్కి. సో అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది ఆల్రెడీ లైక్ టెంట్స్ వేసుకొని వాళ్ళందరూ ఉన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని క్యాబిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ క్యాబిన్స్ ఇది సెకండ్ డే 2 వీడియోలో పెడతాను. ఇలా కనిపిస్తున్నాయి కదా, క్యాబిన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 week బుక్ చేసుకోవాలి. దానికైతే పర్సనల్ బాత్రూము లైక్ మనం ఇట్లా టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది కొంచెం కాస్ట్లీ. ఇది మీరు చూసిన బాత్రూము లైక్ ఇలా వాష్ బేసిన్స్ లైక్ షవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలా నీట్గా ఉన్నాయి కూడా. సో మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్. ఇంకా ఆల్మోస్ట్ అందరం ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఒక 1/2 hour అట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ వెళ్ళి గ్రిల్ చేయాలి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా క్యాంప్ గ్రౌండే అనమాట. ఇలా మధ్యలో చెట్ల మధ్యలో అలా మనకి స్పేస్ కైండ్ ఆఫ్ రెంట్ తీసుకొని ఒక 2 days ఉండి రావడం. మాకు 2 days కుదరలేదు, ఓన్లీ 1 day ఉన్నాము. సో ఇందాక అక్కడ మనం ఫైర్ పిట్లో ఫైర్ వేసాం కదా, బట్ సైడ్కి నిన్న మ్యారినేట్ చేసుకున్నాం చూసారు కదా, అవన్నిటి కోసం అని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే కొన్ని గ్రిల్స్ తీసుకొచ్చాము. ఈ 2 grills అండ్ ఈవెన్ చార్కోల్ కూడా. మనం బొగ్గు లైక్ మన దగ్గర అంటే బొగ్గు దొరుకుతుంది, మనం ఇక్కడేమో బొగ్గు కొనుక్కున్నాము. సో ఇది చార్కోల్. ఇది కొంచెం లైక్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ చార్కోల్ అనుకుంటాను. ఇది ఇప్పుడు మీరు చూసినది ఏంటంటే దీన్ని చిమ్నీ అంటారు అనమాట. సో చార్కోల్ని లైక్ మనము ఫ్లాట్గా పెట్టేసి బొగ్గుని మంట పెట్టామనుకో అంత బాగా అవి రెడ్ అవ్వదు త్వరగా. అందుకనే ఇట్లా స్టాక్ లాగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఈ చిమ్నీ ఏంటంటే హెల్ప్ చేస్తుంది అనమాట త్వరగా అన్నీ రెడ్ అవ్వడం కోసము. ఇప్పుడు ఇది లిక్విడ్, మన దగ్గర కిరోసినాయిల్ అట్లా వాడతాం కదా, అలానే ఇది లిక్విడ్, అది మంట పెట్టడం కోసము. ఇట్లా మొత్తం మంట పెట్టేసి ఒక 15 minutes దాన్ని వదిలేసామనుకో లోపల నుంచి అదంతా మండి మంచిగా బొగ్గులన్నీ మంచిగా అవుతాయి అన్నమాట. తర్వాత మనం దాన్ని గ్రిల్ మీదకి షిఫ్ట్ చేయొచ్చు. దీన్ని స్టార్టర్ అని కూడా అంటారు యాక్చువల్గా. ఇది చాలా హెల్ప్ అవుతుంది గ్రిల్కి, ఎప్పుడు గ్రిల్ చేసుకున్నా సరే. సో ఇంక ఆల్మోస్ట్ అయిపోయిందనమాట, లోపల బొగ్గులు అవన్నీ అయ్యాయి. మధ్యలో ఒకసారి ఇది ఆగిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని లైక్ లిక్విడ్ వేసి పోస్తే ఇప్పుడు మరి వైట్గా చూస్తున్నారు కదా, ఒక్కసారిగా గుప్పమని వచ్చింది అనమాట. సో బీ కేర్ఫుల్ మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేస్తే.
ఆల్మోస్ట్ ఇంకొక 5 to 10 మినిట్స్లోనే అయిపోయాయి బొగ్గులన్నీ. మీన్వైల్ మేము ఏం చేసామంటే ఇందాక మనము ఫైర్ పిట్ వేసాం కదా, ఆ కట్టెలన్నీ మండి మంచిగా బొగ్గులైనాయి అనమాట. సో దాని కిందికి అనేసి పైన ఒక ర్యాక్ తెచ్చుకున్నాము, కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఇంటి దగ్గర నుంచే. సో దాని మీద ఇంకా ఫ్రెండ్ వాళ్ళు చికెన్ వింగ్స్ మ్యారినేట్ చేసుకొస్తే అవన్నీ మంచిగా గ్రిల్ చేయడం కోసం పైన పెట్టేసాము. రెగ్యులర్గా తిన్న చికెన్ కంటే ఈవెన్ గ్యాస్ మీద కానీ ఓవెన్లో చేసిన చికెన్ కంటే ఇట్లా బొగ్గుల మీద కాల్చిన చికెన్ చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము జస్ట్ ఒక ఆయిల్ స్ప్రే తెచ్చుకొని లైక్ వన్స్ ఆయిల్ స్ప్రే కొట్టేసి లైక్ ఇంకా వాటిని టర్న్ చేస్తూ అట్లా కొద్దిసేపు ఒక ½ an hour వాటిని మంచిగా గ్రిల్ చేసినాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైక్ ఆ గ్రిల్ సిస్టమ్ అనేది లైక్ ఈవెన్ ఆ స్లాట్స్లో కొంచెం హీట్ ఎక్కువైపోయింది అనుకో, మనం దానికి పైనకి షిఫ్ట్ చేసి లైక్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత అక్కడే ఉంచేసి కొంచెం అవి లెట్ దెమ్ అంటే కొంచెం వామ్గా ఉండేలా అనుకుంటే అలా కూడా యూజ్ చేయొచ్చు. ఈలోపు ఇక్కడ మన బొగ్గులు రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ చిన్నదాంతో స్టార్ట్ చేసాము. చిన్న దాంట్లో మనం ఆ బొగ్గులన్నీ దీంట్లో వేసేసుకున్నాము. చూస్తున్నారు కదా అవి ఎంత మంచిగా రెడ్ అయినాయో. లైక్ ఈ స్టార్టర్ దాంట్లో చేయడం వల్ల అదొక బెనిఫిట్ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈ చిన్న దాంట్లో చికెన్ స్లో కుక్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్. కొద్దిసేపు ఇంకొంచెం అవ్వాలి అని చెప్పేసి కొంచెం ఊపినాము ప్లేట్ తోటి. బొగ్గులన్నీ సూపర్ అయినాయి యాక్చువల్గా. సో ఇంకా దీని మీద ఏంటంటే గ్రీన్ చికెన్ మసాలాతో చేసిన చికెన్ ఉంది కదా, బర్డ్ని మొత్తం అలానే ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మొత్తం బర్డ్ని అలా పెట్టేసి మూత పెట్టేసి స్లో కుక్ చేసి లాస్ట్లో మళ్ళీ రోస్ట్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్. అండ్ మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రే అయితే కొట్టాము ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి. ప్లాన్ ఏంటంటే కొద్దిసేపు దీన్ని స్లో కుకింగ్ లైక్ అంటే లోపల ఉడకాలి కదా, చిన్న చిన్న పీసెస్ చేస్తే అది డిఫరెంట్ లైక్ త్వరగానే అయిపోతుంది. బట్ మనం ఫుల్ బర్డ్ చేస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి ఫుల్ బర్డ్ లోపల పెట్టేసాము. ఈ లోపల ఇటు సైడ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే కొంచెం మధ్యలో మాకు మంట ఎక్కువైపోయింది. సో అందుకనే అది ఉంది కదా గ్రిల్ది, దాన్ని మొత్తం పైకి షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ మీన్ వైల్ మన సీకులకి లివర్ రెడీ అవుతుంది. ఇవి స్టిక్స్, నార్మల్గా గ్రిల్ చేసే స్టిక్స్, వీటికి ఇంకా అన్నిటికీ లివర్ పెట్టుకున్నాం ఇట్లా. ఈలోపు ఇంకో గ్రిల్ ఉంది కదా, దాంట్లో ఫిషెస్ ఫ్రై చేయడం కోసం దాంట్లో కూడా బొగ్గులు ఇందాక ఆ స్టార్టర్లో కొంచెం అవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఏం చేసామంటే ఇందులో ఆల్రెడీ వేసాం కదా అని చెప్పేసి కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ వాటిని బొగ్గులు తయారు చేస్తున్నాము. ఇవి కూడా ఆల్మోస్ట్ బొగ్గులు అయిపోయాయి. ఇది ఏంటంటే 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఫైర్ పిట్గా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ గ్రిల్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆ బొగ్గుల బదులు మనం కట్టెలు పెట్టేసుకొని ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్లో ఫైర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్ లైక్ 2 పర్పస్. ఇది జస్ట్ దాని పైన ర్యాక్ పెడితే చాలు, గ్రిల్ చేసుకోవచ్చు. సో ర్యాక్ పెట్టేసి నిన్న మనము మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, సో ఆ ఫిషెస్ అన్నీ ఇంకా గ్రిల్ చేసుకోవడం దాని మీద పెట్టాము. ఇక్కడ ఒక మిస్టేక్ చేసామన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఆ ర్యాక్ మీద నీకు ఆయిల్ స్ప్రే చేయాలి. మేము ఆ ఆయిల్ స్ప్రే చేయకుండా డైరెక్ట్ ఫిషెస్ వేసాము. సో ఏమైందంటే వాటిని టర్న్ చేసినప్పుడు ఆ స్కిన్ అనేది ఆ ర్యాక్కి అతుక్కుపోయింది. సో అదొక మిస్టేక్ జరిగింది. బట్ స్టిల్ బాగానే ఉండే. సేమ్ మళ్ళీ దీనికి కూడా ఆయిల్ స్ప్రే చేసేసి కొంచెం ఆ ఆయిల్ స్ప్రే చేస్తే ఏంటంటే నీకు మరీ రాగా ఆ ఉప్పు కారం అట్లా ఉండకుండా కొంచెం ఆ ఫ్రై అయిన ఫీలింగ్ వస్తుంది. ఈలోపు ఇక్కడ వన్ సైడ్ మన బర్డ్ అయిపోయింది. బట్ టర్న్ చేయగానే భలే అనిపించింది యాక్చువల్గా. ఆ కైండ్ ఆఫ్ ఆ గ్రీనిష్ మసాలాకి బొగ్గుల మీద కాలిన ఆ టెక్స్చర్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెక్స్చర్ చాలా బాగా అనిపించింది. ఇందాక చెప్పాను కదా లైక్ ఆయిల్ స్ప్రే చేయకపోవడం వల్ల మేము అట్లా టర్న్ చేస్తుంటే ఏమైందంటే ఇలా స్కిన్ అతుక్కుందనమాట. అండ్ ఫిషెస్ కదా, ఈవెన్ మసాలా కూడా అంతా స్కిన్కే వెళ్ళిపోతుంది కదా. సో తర్వాత ఏం చేసామంటే కొంచెం ఆయిల్లో ఉప్పు కారము యాడ్ చేసి మళ్ళీ కొంచెం బ్రష్ తోటి దీని మీద చేసాము.
సో ఆ స్మోకీ ఫ్లేవర్కి చాలా బాగా ఫ్రై అయినాయి యాక్చువల్గా ఫిషెస్ కాల్చడం అనేది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు ఇలా ఫిష్, చికెన్, వింగ్స్ కూడా సూపర్ టేస్ట్ వచ్చినాయి యాక్చువల్గా. స్లోగా ఫ్రై చేసినాం కదా, చాలా బాగా వచ్చినుండే. ఇంకా ఫిష్ అయిపోయింది, తీసాము. చూస్తున్నారు కదా, ఇలా అయింది మా ఫిష్ ఫ్రై. ఫిష్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అండ్ బాగా కుక్ అయింది కూడా. నెక్స్ట్ ఇంకా లివర్, మనం సీక్లోకి పెట్టుకున్న లైక్ స్టిక్స్కి పెట్టుకున్న లివర్ని ఇంకా మొత్తం లైక్ ఫిషెస్ తీసిన తర్వాత దీని మీద ఫ్రై చేసాము. లివర్ తొందర అయిపోతుంది అనమాట, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. మనం ఎక్కువసేపు కుక్ చేసినా సరే మొత్తం రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుంది. మా దాంట్లో ఏమైపోయిందంటే అదే జరిగింది, చూస్తారు కదా మీరు. నాకు మాత్రం చాలా ఇష్టం ఇలా లివర్ కాల్చుకొని తినడం అంటే. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఈ ట్రిప్లో అన్ని వెరైటీలే స్పెషల్గా ట్రై చేసామని చెప్పా కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మటన్. యాక్చువల్గా మటన్ని లైక్ ముందు రోజు చేసి మ్యారినేట్ చేసి దాన్ని అల్యూమినియం ఫాయిల్లో ఫోల్డ్ చేసి లోపల వేసామన్నమాట. ఆ బొగ్గుల్లో అలా ఒక 3 to 4 hours దాన్ని స్లో కుక్ చేసాము. ఇప్పుడు లివరీ చూస్తున్నారు కదా, ఇప్పుడు టర్న్ చేస్తున్నారు కదా, త్వరగానే కుక్ అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నాయి చూసారు, అవి ఆల్మోస్ట్ అయిపోయాయి. మేము మధ్యలో తిని టేస్ట్ కూడా చూసామన్నమాట. బట్ స్టిల్ ఇంకొంచెం ఉండనులే అని చెప్పేసి ఆ 2 minutes ఎక్స్ట్రా ఉంచామా. ఆ 2 minutesకి కొన్ని ఎక్కువ కొంచెం గట్టిగా అయిపోయాయి, కొన్ని బాగుండే, కొన్ని మాత్రం గట్టిగా అయిపోయాయి. చికెన్ మాత్రం, వింగ్స్ మాత్రం సూపర్ అయినాయి, అసలు టేస్ట్ అదుర్స్, భలే గ్రిల్ అయినాయి. చికెన్ కూడా ఆ టెక్స్చర్ చూస్తున్నారు కదా, అసలుకి ఆ బ్రౌనిష్ టెక్స్చరు చాలా బాగుండే. ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. యాక్చువల్గా చికెన్తో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసినప్పుడు ఈజీ కుక్ అయిపోతాయి. ఎస్పెషల్లీ లైక్ ఈ చెస్ట్ పీసెస్ ఏంటంటే ఉడకవు నార్మల్, దట్టు మనం ఫుల్ చికెన్ చేసినప్పుడు. బట్ ఏంటంటే ఇక్కడ మనము కొంచెం స్లో కుక్ చేసాం కదా, దట్టు లిడ్ క్లోజ్ చేసి మూత పెట్టేసి అటు సైడ్ కొద్దిసేపు ఇటు సైడు బాగానే కుక్ అయింది. అండ్ తర్వాత కొంచెం ఈ ఫోటోలకు పోజులు ఇచ్చడము ఇవన్నీ చేసాము. ఆ లోపు మా చికెన్ కాస్త మాడిపోయింది. యాక్చువల్లీ చికెన్ ఏమైపోయిందంటే, మాడడం అంటే ఫుల్గా మొత్తం మాడిపోవడం కాదు, లైక్ కొంచెం గట్టి పడిపోయింది అనమాట, కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ లివర్ కూడా అలానే అయింది. సో కిడ్స్ కోసం ఏంటంటే ఇంకో ఫ్రెండ్ ఇట్లా వింగ్స్ ఉన్నాయి కదా, అసలు దానిలో కారం ఏం లేకుండా కొంచెం పెప్పరు, సాల్ట్ అండ్ అట్లా కొన్ని చిన్న మసాలాలు వేసి కొంచెం కైండ్ ఆఫ్ వైట్ చికెన్ అన్నట్టుగా తీసుకొచ్చాడు కిడ్స్ కోసము. మా లివర్ డన్ చూస్తున్నారు కదా. కొన్ని పీసెస్ మాత్రం కొంచెం బర్న్ అయిపోయినాయి, ఆ 2 minutesలోనే బర్న్ అయిపోయినాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. లివర్ ఎప్పుడైనా సరే కాల్చుకొని తింటేనే అదుర్స్. చికెన్ చెప్పాను కదా, కొంచెం ఆ పైన కొంచెం లైట్గా బ్లాక్గా వచ్చింది కదా, కొంచెం బర్న్ అయినవి. ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలానే స్పెండ్ చేసి ఇంకా అందరము కలిసి కూర్చొని తిన్నాము. ఒక 1 to 2 hours అట్లే మాట్లాడుకుంటూ తింటూ అలానే స్పెండ్ చేసాము టైం అంతా. నెక్స్ట్ ఇంకా చీకటి అయిపోయింది. కొద్దిసేపు అందరం కలిసి, గ్యాంగ్ అందరం కలిసి ఫైర్ పిట్ వేసుకొని అక్కడే లైక్ చుట్టూ చైర్లు వేసుకొని కూర్చొని అంతా ఇంకా మాట్లాడుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ 10 అయిపోతే సైలెంట్ అవర్స్ అంటారనమాట. సో 10 తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ఓన్లీ గుసగుసలు మాత్రమే పెట్టుకోవాలి, లౌడ్ సౌండ్స్ అలా ఉండకూడదు, అది ఒక స్టేట్ రూలు. సో ఏది ఉన్నా సరే లైక్ 10 లోపు క్లోజ్ చేయాలి. మేము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఇంకా అందరూ పడుకున్నాము. ఇది మధ్యరాత్రి నేను మధ్యలో లేచి మధ్యలో ఒక వీడియో తీశాను. డే 2 వీడియో, ఇంకో వీడియో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే మేము ఏం చేసాం అండ్ క్యాంప్ గ్రౌండ్ మొత్తం చూపించాను ఆ వీడియోలోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీడియోస్ వీఆర్ స్టిల్ లెర్నింగ్ యాక్చువల్గా. ఇంకా వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ అవన్నీ వీఆర్ స్టిల్ లెర్నింగ్. ఇంకా బెటర్గా పెట్టడానికి ట్రై చేస్తాము. టేక్ కేర్, బాయ్.